అయితే బాగున్నా. మేమైతే పండక్కే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట. మేము ఉండే అడవిలో నుంచి సిటీలోకి వచ్చాం. మాతో పాటు కోళ్ళు కూడా తీసుకొచ్చాం. ముందైతే పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపెడుతున్నాడు అనమాట. మా నాన్న అయితే కూర బాగా వండుతాడు అనేసి కూర వండుతున్నాడు. ఉల్లిపాయలు వేసి అవి అయితే వేగుతాయని ఉప్పు కూడా వేసి కొంచెంసేపు మగ్గించుకోవడానికైతేని ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టుకుని చూడండి. ఉల్లిపాయలు అంతా కూడా ఉప్పు బాగా పట్టిలా కలిపేసేసి మూత కూడా పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గనిచ్చుకుందాము. చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయి చికెన్ అయితే వేసేస్తున్నాడు మా నాన్న. చికెన్ వేసేసాక అప్పుడు అన్నీ వేస్తాడంట. చూడండి చికెన్ అంతా వేసేస్తున్నాడు కదా. చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ అంతా కూడా బాగా పట్టిలాగా అయితే కలిపేసుకుని బాగా కలిపేస్తున్నారు చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ కూర అయితేని. చూడండి అన్నీ వేసి కొంచెంసేపు అయితే మూతెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీనైతే దాంట్లోకి ఇంకా చాలా వేయాల్సినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేస్తాడనమాట. చూడండి ఒకటి వేస్తాడు, మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండానే. అదిగోండి అల్లం పేస్ట్ కూడా వేసేసాడు. అల్లం పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుతాడు చూడండి. ఇదంతా అల్లం పేస్ట్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా అల్లం వేసేసి కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. చూసారా ఎంత పొగలు వచ్చుకుంటా ఎలా ఉడుకుతుందో చికెన్ కూర అయితేని. ఇంకా ఏమి వేయకుండానే నోరు ఊరిపోతుంది కదా. వండిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుంది. అల్లం పేస్ట్ గట్ట వేసి బాగా కలిపాడు అనమాట. మా అమ్మ ఇంటికాడ ఉండి స్నూప్ అమ్మ అనమాట. ఇది కూరలాగా ఉండలేదు, ఆవకాయ పచ్చడిలాగా ఉంటున్నాయి. సిరకు వచ్చేస్తున్నా కారం కూరలో వండుకుంటున్నాం కానీ అసలు కూరలాగా ఉండలేదు. అక్కడ అమ్ముతారు కాదు, మర్చిపోతున్నాను నేను. ఎక్కడ మిల్కాడ అమ్ముతారు కారం, రాజగోపాలని అమ్ముతారు. అయినా మిల్కాడ ఉన్నప్పుడు ఆడించుకోవాలి. 1 కేజీ కారానికి అసలు ఏ కూర ఉన్నానే నచ్చితే లేదు నాకు. ఎర్రగా ఆవకాయ పచ్చడిలాగా ఉంటున్నాయి. అదే అంటున్నాం మరి, ఏ కూరలు బాగుంటలేదు, బాగా ఉంటలేదు అంటున్నారు. కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు అయితే ముందు వేసేసాడు కాబట్టి అన్నీ వేసి బాగా కలిపేసేసి మళ్ళీ దాన్ని కొంచెంసేపు మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ వేసి కూర అయితే ఉడకనిస్తాడనమాట. కూర అయితే నీళ్ళు వేసేయకుండానే. చూడండి పక్కనైతే అన్నం కూడా పొయ్యి మీద ఉడుకుతుంది. ఇదిగోండి కుక్క పిల్ల ఉన్నది కదా స్నూపీ, దానికైతే చికెన్ ఇలాగా తెచ్చినప్పుడల్లా పసుపు వేసి ఉడకబెట్టి పెడతారనమాట. తర్వాత వచ్చేసి కూర చూసారా వాటర్ కూడా వేసేసి ఉడుకుతుంది అన్నమాట. ఇదైతేని చూడడానికి నోరు ఊరుతుంది కదా, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కూర అయితేని.
మూత పెట్టేసి ఇంకా చాలాసేపు ఉడకనివ్వాలన్నమాట కూర. ఆ గిన్నెలను అంత వేసేడికి అన్నం ఎట్టకుండా అడిగి పెట్టాను ముందేడు. నిజమే. వాడికి అదే రుచుకుందామో కొడుకులో పాములోకి ఎత్తాడు. మూతడు మీ అందరికీ భోజనాలు ఎట్టెత్తున్నాడు. బాగుండ్రీ ఈ పిల్లలందరికీ భోజనాలు ఎట్టి వడ్డించి మేడం గారికి సార్ అనమాట. కుర్చీలు అయినా పండగ కదా అందుకని భోజనాలు ఎట్టిస్తున్నాడు అనమాట. ఏట్రా చెప్పు. అన్నం తెల్లన్నం పలవేమి లేదంట. పడవేం కాదు, పలవ ఇప్పుడు వండుకోరు, పండగకి వండుకుంటారు. వండుకుంటారు. బాగుంటుంది, బాగుంటుంది అప్పుడు తిన్నాక. ముందాడికి అయ్యాడు తన్నం తినేస్తాడు. ఇలా మళ్ళీ ఎద్దుగా నన్ను కీర్తమ్మకా కాలు ఇప్పుడేగా సామాన్ తెచ్చాడు దాన్ని తీసేయండి. తోసు బాగా కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్. మా చిన్నపిల్ల తెగ నువ్వు వీడు ఇంకా అన్నం తెలియదు అప్పుడే నీళ్ళు తాగేస్తున్నాడు. అదే అంటున్నాను మరి. మేము ఊరికి వెళ్తే మరి కోళ్ళని ఎవరు చెప్తారు అందుకనేసి కోళ్ళని కూడా తీసుకొచ్చేసాం అనమాట. ఇదిగోండి ఇది మా అమ్మ వాళ్ళుండి తోట సేంబంతి పూలు, మామిడి చెట్లు ఇప్పుడిప్పుడే పూత వస్తున్నాయి. ఇదంతా మా అమ్మ వాళ్ళ తోట. చుట్టూరు బిల్డింగ్లు. కరివేపాకు చెట్టు. ఇదేమో సంపింగ్ చెట్టు అన్నమాట. ఎర్ర సంపింగ్ ఉంటుంది కదా ఇది. ఇదిగోండి మొగ్గలు కూడా వస్తున్నాయి. చింత చెట్టు. చింతకాయలు ఉన్నాయి కానీ పైకి ఉన్నాయి. మా పిల్లలు ఎందుకనే ఏడుస్తున్నారు. మామిడి చెట్టు పూత చూసారా, పిండి అంతా నిలబడుతుంది అంటారా కాయలు. సపోటా చెట్టు. వేస్తానమ్మా. సపోటకాయలు చూసారా, చెట్టు నిండా కాయలే ఉన్నాయి కానీ ఇంకా తయారవ్వలేదు. మొత్తం 2 చెట్లు ఉంటాయి, 2 చెట్ల నిండా ఉన్నాయి కాయలు. ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు అయితే.
కిందంతా చూసారు ఆకులన్నీ చెట్లు మొదలు పోగొట్టేసి మా నాన్న అయితేని చుట్టూరు అయితే ఇలాగా శుభ్రంగా ఉంటుంది అనమాట. చూడండి చెట్లకి ఎంతంత కుండీలు చేసాడో ఇలాగే ఉంటుంది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితేని పండగకైతే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.